హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. ఈ దివాళీకి నేనేం షాపింగ్ చేశాను, ఇంకా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్యామిలీతో అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మేము దీపాలు కొంటున్నాం. ఇక చాలా వెరైటీస్ ఆఫ్ దీపాలు ఉన్నాయి. నాకు ఇవి చాలా నచ్చాయి. చాలా కలర్ఫుల్గా ఇంకా పెద్ద సైజులో చాలా బాగున్నాయి. ఇంకా మేము ఈ చిన్న దీపాలు కూడా తీసుకున్నాము. చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ దీపాలు ఉన్నాయి. కొన్ని మీకు చూపిస్తున్నాను. ఒకటి లక్ష్మీ పాదాలతో వచ్చింది ఉంది. ఇంకొకటి ఓం అని మధ్యలో వచ్చి చుట్టూరుగా దీపాలు ఉన్నాయి. ఇంకొకటి మధ్యలో తాబేలు బొమ్మ వచ్చింది. ఇలా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా దివాళీ అంటే మనకు గుర్తొచ్చేవి మెయిన్గా క్రాకర్స్. సో మేము నెక్స్ట్ క్రాకర్స్ షాపింగ్కి వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ నైట్ 10 o'clock వెళ్ళడం వల్ల ఎక్కువ జనాలు ఎవరూ లేరు. ఇవన్నీ మేము తీసుకున్న క్రాకర్స్. ఈ ఇయర్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ వచ్చాయి. ముందు రోజు మా అన్నయ్యతో క్రాకర్స్ కొనుక్కోవడానికి వెళ్ళాను. నెక్స్ట్ డే మా డాడీతోని మళ్ళీ వెళ్ళాను కొన్ని క్రాకర్స్ తీసుకుందామని చెప్పి. కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ క్రాకర్స్ ఉన్నాయి. సో అవి నేను తీసుకున్నాను. ఇవే ఈ ఇయర్ లేటెస్ట్గా వచ్చిన ఫ్యాన్సీ ఐటమ్స్ ఇన్ క్రాకర్స్. ఒకటి కత్తి, ఇది గిటార్, ఇది ఇంకా బ్యాట్ అండ్ బాల్ క్రాకర్స్. సో ఇవన్నీ ఈ ఇయర్ మేము షాపింగ్ చేసిన దివాళీ క్రాకర్స్. ఇంకా 10,000 వాలా కూడా తీసుకున్నాము. దివాళీ ఫెస్టివల్కి మా మమ్మీ చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేస్తుంది. ఒకటి గారెలు, ఇంకా నెక్స్ట్ బూర్లు కూడా వేస్తుంది. ఈ డిష్ మేము కలకూర అంటాం. అంటే చాలా టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చేస్తారు. ఇది మెయిన్గా మేము ప్రసాదం కింద పెడతాం ఈరోజు. ఇంకా నా ఫేవరెట్ తీపి గారెలు కూడా చేశారు. ఇవి డివిటీ కర్రలు అంటారు. దీపావళికి ఈ డివిటీ కర్రలతోని కొడతారు పెద్దవాళ్ళ పేర్లు చెప్పి. సో అది మా డాడీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు.
నేను ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తున్నాను. ఒక దీపం షేప్లోని ఫ్లవర్స్ అంతా పెట్టి ఇలా డెకరేషన్ చేస్తున్నాను. ఇంకా మా డాడీ ఈ కారిడార్ అంతా లైట్స్ పెట్టేశారు. దీపావళికి లైటింగ్ లేకపోతే ఎలాగా? చూడండి ఎంత బాగుందో లైటింగ్స్తోని. ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు నేను ఇక్కడే పిక్చర్స్ తీసుకుంటాను. తర్వాత దీపావళి రోజు సాయంత్రం నేను ఇంకా మా వదిన లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాము. మా లక్ష్మీదేవి చూడండి ఎంత బాగున్నారో, చాలా కళగా ఉంది కదా. ఇంకా నేను తర్వాత ఇక్కడ దీపాలు పెడుతున్నాను. డివిటీ కర్రలు అని చెప్పాను కదా, సో ఇవి డివిటీ కర్రలు. ఇలా మేమందరూ ఈవినింగ్ డివిటీ కర్రలు కాల్చి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఇలా కొడతాము. దీని తర్వాతే క్రాకర్స్ కాల్చుకోవడం స్టార్ట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ నేను వైజాగ్ వెళ్తాను దీపావళికి. మా ఫ్యామిలీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ మా హస్బెండ్ దీపావళికి రాలేదు, తనకి డ్యూటీ ఉండడం వల్ల. మాది జాయింట్ ఫ్యామిలీ. ఇలా మా పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళు అందరూ ఒకే బిల్డింగ్లో ఉంటాం. అందరూ కలిసి అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా ఇది సెల్ఫీ స్టిక్ అంట. సెల్ఫీస్ మనం తీసుకున్నప్పుడు క్లిక్ 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 అని ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే కూడా ఇది ఉంటుంది. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రాకర్, పికాక్ క్రాకర్. ఎంత బాగుంటుందో చూడండి. ఇంకా మా దీపావళి ఇలా చేసుకుంటున్నాం. అందరూ కలిసి ఇలా క్రాకర్స్ అన్ని కాల్చుకుంటున్నాము. ఇది ఫైర్ ఎగ్ క్రాకర్ అంట. చాలా డిఫరెంట్గా ఉంది చూడండి. మా కోడి గుడ్డు పెట్టింది. నాకు దీపావళి క్రాకర్స్ అన్నట్లోని ఫ్లవర్ పాట్స్ అంటే చాలా ఇష్టం. ఇది సింగిల్ షాట్, చాలా బాగా వచ్చింది. దివాళీ రోజు నైట్ మా ఏరియాలోని కరెంట్ పోయింది. సో మేము ఇంకా రోడ్ మీదకి వెళ్ళి
రోడ్ మీద ఈ 10,000 వాళ్ళ ఇంకా షార్ట్స్ అన్నీ పెట్టాము. తర్వాత నేను నా ఫేవరెట్ బాల్కనీ ప్లేస్లోని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ తీసేవాళ్ళు, కానీ ఈ ఇయర్ మా హస్బెండ్ పండగకి రాకపోవడం వల్ల మా డాడీ నాకు అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తున్నారు. ఇది అవెంజర్స్లో థార్ హ్యామర్ అంట. ఎవ్రీ ఇయర్ దీపావళికి బీచ్కి వెళ్ళి కాల్చుకుంటాము. అక్కడ కూడా కొన్ని క్రాకర్స్ ఇంకా స్కై ల్యాంతర్న్స్ అన్నీ కూడా. బట్ ఇయర్ దీపావళికి ఫుల్ వర్షం పడింది. ఇంకా ఫుల్గా వర్షం పడుతుందని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాము. దివాళీ నెక్స్ట్ డే ఇంకా బీచ్లో కాల్చుకోవాల్సిన క్రాకర్స్ అన్నీ ఇంట్లోనే మళ్ళీ కాల్ చేసుకుంటున్నాము. ఈ గిటార్ కావాలని నేను కొనుక్కున్నాను ఈ క్రాకర్, కానీ కొనుక్కున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఈ క్రాకర్ పేలిపోవడం చూసి చాలా భయం వేసింది నాకు కాల్చాలంటే. దానికి తోడు ఇది కూడా సరిగ్గా కాలట్లేదు. ఇంకా లాస్ట్కి కింద పెట్టి కాల్చాను. సో కాలితే కింద కాలిపోతుందని లాస్ట్లో నేను పట్టుకునేసరికి అయిపోయింది. నెక్స్ట్ ఇలా కత్తితో కొన్ని స్టిల్స్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాను. ఏదో కొంచెం అలా దేవసేనలా ఫీల్ అవుతున్నాను, బాహుబలి. నెక్స్ట్ ఇలా థార్ హ్యామర్ క్రాకర్ కాలుస్తున్నాను. ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కాలుస్తున్నాను, కానీ చాలా భయం వేసింది ఎక్కడ పేలిపోతాయని చేతిలోని. నెక్స్ట్ ఫ్లవర్ పాట్స్ వెలిగించి ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాను. దీపావళి అయిన 4th డే కార్తీక మాసంలోని భగిని హస్త భోజనం అని అంటారు. అంటే సిస్టర్స్ బ్రదర్స్కి భోజనం పెడతారు ఆ రోజు. సో ఇలా నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి అప్పుడు మా అన్నకి కూడా భోజనం పెట్టాను. ఇలా తినేసిన తర్వాత ఆకు కింద గిఫ్ట్ పెడతారు. ఇదే మా అన్ని ఇచ్చిన గిఫ్ట్, సిల్వర్ రింగ్ కమ్ బ్రేస్లైట్. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదండి. ఇది చాలా ఫ్లెక్సిబుల్, చిన్నగా రింగ్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్లెక్సిబుల్ అయిన తర్వాత మనం ఒక బ్యాంగిల్ కింద బ్రేస్లెట్ కింద కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవి దివాళీకి మా వదిన ఇచ్చారు నాకు గిఫ్ట్. చాలా క్యూట్గా ఉంది కదండి, ఫ్యాన్సీ నెక్ చైన్. ఇంకా దీపావళి క్రాకర్స్ షేప్లో ఉన్న చాక్లెట్స్ కూడా. ఇంకా బెంగళూరు వచ్చాక నాగల చవితి చేసుకున్నాము.
ఇదేంది నా దివాళీ వ్లాగ్. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.